హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను శ్రీరామ నవమి రోజున ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ పూలతో సీతారాములని పూజించాలి, కొబ్బరికాయను ఎలా కొట్టాలి, ఆ రోజు ఏ మంత్రాన్ని జపిస్తూ సీతారాముల ముందు ద్వీపాన్ని వెలిగించాలో ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీరామనవమి అనేది హిందువుల పండుగ. ఇది ప్రతి సంవత్సరం కూడా దేశమంతటా చేస్తారు. శ్రీరామనవమి రోజున అందరూ కూడా ఇంట్లో కూర్చొని టీవీలో కళ్యాణం చూడటం, లేదా వీలైన వారు గుడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం దర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీరామనవమి అనేది చైత్రశుద్ధ నవమి రోజున జరుగుతుంది. ఇదే రోజున శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే 12 గంటలకి శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున సీతారాములకి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని అందరూ ఎంతో సంతోషంతో జరుపుకుంటూ ఉంటారు. అందరూ వీక్షిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేశాక, అలాగే ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో సీతారాములకి పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి సీతారాములను దర్శించుకొని ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది. అందుకే ప్రదక్షిణాలు తప్పకుండా గుడికి వెళ్ళినప్పుడు చేయాలి అంటారు. అలాగే తప్పకుండా కొబ్బరికాయను కూడా కొట్టాలి. కొబ్బరికాయను కొట్టడం మర్చిపోకుండా చేయండి. ఎందుకంటే కొబ్బరికాయ వలన మన కర్మలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కొబ్బరికాయ మీద ఉన్న పెక్కు మన అహంకారాన్ని సూచిస్తుంది. లోపల తెల్లనిది మన నిర్మలమైన మనసు అనే అర్థం. అందుకే మనం సీతారాముల వద్దకు వెళ్ళినప్పుడు మనకు మంచి జరగాలని, మన అహంకారం పోయి మంచి గుణాలు రావాలని, మనకు కర్మలన్నీ పోవాలని కొబ్బరికాయను దేవునికి మొక్కుకొని కొడతారు. కొబ్బరికాయలు కుళ్ళిపోతే కంగారు పడకండి, మంచిదే. ఎందుకంటే మన కర్మలు, దోషాలు, బాధలు ఎంతో కొంత తొలగిపోయాయని, మనకు మంచి జరుగుతుందని అర్థం. కానీ పంతులు గారు కాయ కుళ్ళిపోతే వేరే కాయ కొట్టాలి అంటారు. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, కుళ్ళిపోయిన కాయను పెట్టకూడదు కదా. అందుకే వేరే కొబ్బరికాయను కొట్టి దేవుడికి ప్రసాదంగా పెడతారు. అందుకే ఇంకో కాయ కొట్టాలి అంటారు. శ్రీరామ నవమి రోజున మామూలు రోజుల్లో కంటే కూడా శ్రీరామ నవమి రోజున శ్రీరామ అనే పిలుపుకి ఎంతో శక్తి ఉంటుంది. మన బాధలన్నీ తొలగిపోతాయి, మన కష్టాలు తొలగిపోతాయి. అందుకే ఆ రోజు ఎక్కువగా శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ ఉండండి. అలాగే సీతారాములని తెల్లని పూలతో కానీ ఎర్రని పూలతో కానీ పూజించాలి. అందువలన మనకి అన్ని శుభాలే జరుగుతాయి, మన బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీరామనవమి రోజున మీరు వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి. ఇవి పెట్టలేని వారు కనీసం బెల్లమైనా సరే నైవేద్యంగా సీతారాములకి పెట్టడం వలన మనకు అంతే మంచి జరుగుతుంది. బెల్లం అంటే చాలా ఇష్టం కదా, అందుకే బెల్లం పెడితే ఇంకా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో కష్టాలు, మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, మేము ఎన్నో పూజలు చేస్తున్నాం అయినా మాకే ఎందుకు ఈ బాధలు అని చాలామంది అనుకుంటారు కదా. ఇలా అనుకునే వారందరూ కూడా మన ఇంట్లో కుటుంబంలో మంచి జరగాలని, మా కష్టాలు బాధలు పోవాలని, సంతోషంగా అందరం ఉండాలని గుడికి వెళ్ళినప్పుడు సీతారాముల ముందు ఉండే ధ్వజ స్తంభం ముందు ఒక తమలపాకు మీద చందనంతో లేదా గంధంతో శ్రీరామ అనే నామాన్ని రాసి ఆ తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యితో ద్వీపం వెలిగించి ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. శ్రీరామ శ్రీరామ అంటూ అనే మంత్రాన్ని ఆ ద్వీపం వెలిగించి చదువుతూ ఉండండి.
అలా చదవడం వలన మీకున్న దోషాలు పాపాలు పోతాయన్నమాట. మీకంతా శుభాలే జరుగుతాయి. అంతేకాకుండా మాకు పెళ్ళి జరగడం లేదు, మాకు కష్టాలు వస్తున్నాయి, పిల్లలకు చదువుల్లో సరిగ్గా చదవటం లేదు అని బాధపడేవారు కూడా ఈ పని తప్పకుండా చేయండి. ఎందుకంటే శ్రీరామనవమి రోజున పెళ్లి కాని వారు సీతారాముల యొక్క కళ్యాణంని 108 సార్లు చదవటం వలన వాళ్ళకి పెళ్ళిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి తొందరగా పెళ్లి జరుగుతుంది. అలాగే పెళ్ళి అయిన వారు వాళ్ళ కాపురంలో ఉన్న గొడవలు కానీ ఏదైనా చిన్న ఏదైనా ఉన్నా కూడా అవి తొలగిపోవాలి అంటే సీతారాములు పెళ్ళి అయిన తర్వాత వనవాసానికి వెళ్ళిన ఘట్టం మొత్తం చదవండి, 108 సార్లు చదవండి. అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా పిల్లలు వాళ్ళు చదువులో బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి అంటే రాముడు అభ్యాసం చేసినటువంటి ఘట్టాన్ని చదివితే వాళ్ళ చదువులో ఉన్న అడ్డంకులను తొలగిపోయి బాగా చదువుకుంటారు. శ్రీరామనవమి రోజున 108 సార్లు చదవలేని వారు 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు, 12వ తారీఖు హనుమాన్ జయంతి కదా, ఈ వారం రోజులలోనైనా సరే మీకు ఏ బాధ ఉంటే దానికి సంబంధించిన శ్రీరాముని ఘట్టాన్ని చదవండి. 108 సార్లు ఈ వారం రోజులలో పూర్తి చేయండి. ఈ కష్టాలన్నీ బాధలన్నీ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అది తొలగిపోతుందని అర్చకులు అయితే చెప్తున్నారు. తప్పకుండా చేయండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీరాముడిని నమ్మి తప్పకుండా చేయండి. శ్రీరామ రక్ష అందరికీ ఉంటుంది. కనీసం శ్రీరామనవమి రోజున శ్రీరామ స్తోత్రానైనా 11 సార్లు చదవండి, అంతా మంచి జరుగుతుంది. కానీ శ్రీరామనవమి రోజున శ్రీరామ అనే నామాన్ని మాత్రం జపిస్తూనే ఉండండి, అందరికీ మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.